అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడే ఒక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎవరైతే బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారో తను బీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా తను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలవడం, తనకు బొకే ఇవ్వడం, ఈ వీటి వెనుక ఆ విషయం సంతరించుకున్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు ఐపీఎస్ ఉన్న వ్యక్తి పార్టీలోకి మారడం, పార్టీ పెట్టడం జరిగిందంటే ఆయనకు బీఆర్ఎస్ చేసే కొన్ని పనులు నచ్చక ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నేను ఉంటాను అని బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో కొట్లాయిండు. తను కూడా సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. కాకపోతే అక్కడ ఓటమి పాలయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఎస్సీ రిజర్వేషన్ సీట్ ఏదైతే ఉందో నాగర్ కర్నూల్, ఇక్కడి నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనకు ఊహాగానాలు అర్థమవుతున్నాయి. ఇది నాగర్ కర్నూల్ దాదాపుగా ఉన్న 17 లోక్సభ స్థానాల్లో 4 ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి. అందులో భాగంగానే నాగర్ కర్నూల్ను తను ఎంచుకున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే నాగర్ కర్నూల్ ఎంపీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏ విధంగా ప్రజల నుండి ఆదరణ ఉండబోతుంది అనేది చిన్న విశ్లేషణ. మనం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకు వచ్చారు, ఆయన ఏదైతే సిద్ధాంతాలు నచ్చకనే ప్రభుత్వం నుంచి వైదొలి పార్టీ ఆయన పదవికి రిజైన్ చేసి అలాంటి వ్యక్తి వేరే పార్టీకి పోయి మళ్ళీ బీఆర్ఎస్కి ఎందుకు పోతున్నాడు అనేది వేరే అంశం. మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే నాగర్ కర్నూల్లో ఎంపీ ఎలా ఉండబోతుంది. అయితే నాగర్ కర్నూలు విషయానికి వస్తే టోటల్గా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 2 గద్వాల అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వస్తే మిగతా 5 స్థానాలు మొత్తం కాంగ్రెసే వచ్చింది. బీఆర్ఎస్ 2 5 కాంగ్రెస్ సీట్ వచ్చినాయి. ఇక్కడ దాదాపుగా 5 స్థానాల్లో కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కి ఏదైతే వేవ్ ఉందో అదేవిధంగా నాగర్ కర్నూల్ పరిధిలో కూడా 5 స్థానాలు భారీ మెజార్టీతో వచ్చింది. ఇక్కడ దాదాపుగా ఎవరు ఎంపీ నిలబడ్డా కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తుందనే ఒక ప్రజల్లో ఒక ఊహాగానం ఉంది. దాని గురించి ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతుందంటే ప్రధాన పార్టీల గురించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మల్లు రవి గారికి ఇటీవలనే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒక కీలక పదవి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. నాకు ఎంపీ సీట్కి అదే అడ్డమైతే నేను అక్కడ రిజైన్ చేస్తా, నాకు నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ సీట్ కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అదేవిధంగా అక్కడ ఉద్యమ నేత చారగొండ వెంకటేష్, అదేవిధంగా మంద జగన్నాథం, అంటే ఫుల్ కాంపిటీషన్ ఉందనే చెప్పుకోవచ్చు. అలంపూర్లో ఓడిపోయిన సంపత్ కుమార్, ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంపత్ కుమార్ కూడా ఎస్సీ కాబట్టి ఇక్కడ రిజర్వేషన్కు రావాలి అని తను కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఫామ్లో ఉంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారేమో వాళ్ళు ఉంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే అచ్చంపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఓటమి పాలైన గువ్వల బాలరాజు గారు కూడా బీఆర్ఎస్ నుంచి ఆశావాహుల్లో ఒకరు. అయితే ప్రస్తుత ఎంపీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తే ఆయన రాములు. ఆయన ఇటీవలే ఢిల్లీలోని బీజేపీ పెద్దల సమక్షంలో బీజేపీలో కలిశారు. అక్కడ వారి కుమారుడు భరత్కి బీజేపీ నుంచి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ స్థానం అక్కడ లేదు కాబట్టి ఇక్కడి నుంచి గువ్వల బాలరాజు ఎక్స్పెక్ట్ చేస్తుండు. ఇప్పుడు అనూహ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్లోకి వస్తే గువ్వల బాలరాజుని ఆశలపై నీళ్ళు చల్లినట్టే. మరి గువ్వల బాలరాజుకి ఇస్తారా ఇక్కడ టికెటు, లేకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఇస్తారా, మరి ఎవరికి ఇస్తారా చూడాలి. మ్యాక్సిమం అయితే గువ్వల బాలరాజు ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోనే 50,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు కాబట్టి కొంచెం ఏదైతే అధిష్టానం ఉందో ఈయన పైన కొంచెం అసంతృప్తి ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ మాజీ అధ్యక్షుడు బండారు లక్ష్మణ్ గారి, అంటే కేంద్రంలో జాతీయ అధ్యక్షుడు బండారు లక్ష్మణ్ గారి కూతురు శృతి గారు పోటీలో ఉన్నారు ఎప్పటివరకు, నిన్న మొన్నటి వరకు. కానీ ఇటీవలే ప్రస్తుత ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే రాములు గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బీజేపీ నుంచి ఆయన కొడుకుకు భరత్కు బీజేపీ నుంచి టికెట్ కేటాయించారు. అయితే మామూలుగా అయితే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఏదో త్రికోణ పోటీ ఉండబోతుంది. మ్యాక్సిమం కాంగ్రెస్కే అనూహ్యంగా ఓట్లు వస్తాయి. పక్కా మళ్ళీ నాగర్ కర్నూల్ పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారనే క్షణంలో కరెక్ట్ సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రావడం ఇక్కడ చాలామంది బీఆర్ఎస్ వాళ్ళకు ఒక ఆశలు చిగురించాయి.
ఎందుకంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలలో చాలా ఊరికి ఎస్సీ ఓట్లున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఆయన నినాదమే జైభీం నినాదం, ఆయన వచ్చిందే ఎస్సీ నినాదం. ఎవరైతే పేద దళిత బడుగు బలహీన వర్గాల కోసానికే నేను పార్టీ పెట్టాల్సి వచ్చింది, ఏది పాలిటిక్స్కి రావాల్సి వచ్చిందని ఆయన ఒక స్లోగన్ తోటి వచ్చాడు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఆయన కోట్లు పడితే చెప్పలేం. ఈ సీటు నాగర్ కర్నూలు ఎంపీ సీటు కూడా కొంచెం సస్పెన్స్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్లో ఎవరు నిలబడ్డా కూడా, ఎందుకంటే కాంగ్రెస్లో 3 నెలల క్రితం ఎలక్షన్స్ జరిగినాయి, ఎవరు చూసినా భారీ మెజారిటీతో గెలిచారు. కాబట్టి ఆ మెజారిటీ తగ్గినా కూడా మళ్ళా కాంగ్రెసే వస్తుంది అనుకున్న క్షణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు. కాబట్టి మరి చెప్పలేం నాగర్ కర్నూలు ఎంపీ సీటు ఎలా ఉండబోతుందో, ఎవరు కైవసం చేసుకుంటున్నారు. మీరు ఎవరైనా నాగర్ కర్నూలు ప్రజలు ఈ వీడియో చూస్తే మీ ఎంపీ సీటు ఎవరు గెలుచుకోబోతున్నారు, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మా నుంచి వీడియోస్ కోసానికి తప్పకుండా మా ఆర్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.